అమ్మా ఇటు వినండి. హల్లెలూయా. చూడండి అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి గబగబ చదివేద్దాం. కీర్తన రాసిన గ్రంథం రై మీరు ఇటు వినండి జాగ్రత్తగా. కీర్తన రాసిన గ్రంథము దావీదు. ఒకసారి మనం చదువుదాం. 51 చదువుదాం ఒకసారి. తీసారా? మొత్తం చదివితే ఇంకా అది చూడ. ఓకే చదువుదాం ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ నుండి అద్భుతంగా ఆయన బ్రదర్ ఇది జాగ్రత్త గమనించు. ఇప్పుడు మీరు అన్నారు కదా తప్పు చేశాము, నాలో తప్పులున్నాయి, నాలో పొరపాట్లున్నాయి, నాలో దోషాలున్నాయి, నాలో కూడా అలాంటి మరకలు ఉన్నాయని మనమే ఒప్పుకున్నాం. కాబట్టి అసలైనటువంటి తిరిగి జన్మించినటువంటి ఒక క్రైస్తవుడి యొక్క లక్షణం ప్రార్థన జీవితం ఇక్కడ కనబడుతుంది. అంటే అంతరాత్మ. హల్లెలూయా. దావీదుకు చనిపోవడానికి ఇష్టం లేదండి, పాడైపోవడానికి ఇష్టం లేదండి, చెడిపోవడానికి ఇష్టం లేదండి. ఆయన పాడైపోవడానికి ఇష్టం లేని వ్యక్తి. ఎలాగైనా బ్రతకాలి ఆయన లోపల ఒక అంతరాత్మ, ఆయనలో ఒక తపన ఉంది. కాబట్టి ఈ రీతిగా ఆయన ప్రార్థన చేయగలుగుతున్నాడు. ఆయన హల్లెలూయా ప్రార్థన చేయగలుగుతున్నాడు. ఏమంటాడు తెలుసా? చదువుతాం తర్వాత. దేవా ఇప్పుడు ఏంటో దేని గురించి అడుగుతున్నాడు ఆయన? కరుణించమని అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవా నీ కృప చేత నన్ను కరుణించుము, నీ వాత్సల్యము నీ బాహుల్యము చొప్పున. అబ్బా హల్లెలూయా. ఇప్పుడు అడగగలుగుతారా? అడగగలుగుతారా? అలాగని ప్రార్థన చేయగలుగుతారా? దావీదు దేవుని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నా అతిక్రమలను కడుగు ప్రభువా, నా దోషములు కడుగు ప్రభువా. నేను అబద్ధము ఆడితినే, నేను చెడ్డ మాటలు పలికి తినే, అన్న వినని మాటలు విని ఉన్నాను, చెయ్యని దోషములను చేసి ఉన్నానని ఇక్కడ ఏమంటున్నట్టే. హల్లెలూయా. అతిక్రమములు అనగా తప్పులు నర్థమా, పాపము నర్థము. హల్లెలూయా. ఇలాంటి ఏదో చెడ్డ తలంపులైనా కావచ్చు, చెడ్డ ఊహలైనా కావచ్చు, చెడ్డ తలంపుల ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, ఇలాంటివి ఏవైనా నీ మైండ్ లో, నీ మనసులో, నీ లోపల ఇవి నీలో పరిగెడుతున్నవి ఏవైనా, వాక్యానికి వ్యతిరేకమైన ఏవైనా చెడ్డ తలంపులు ఏవైనా నీలో అవి వేధిస్తున్నట్లయితే, అవి నిన్ను వేటాడుతున్నట్లయితే, అవి నిన్ను శోధిస్తున్నట్లయితే, ఇదిగో దేవుడు దావీదు ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కూడా రక్షింపబడిన తిరిగి జన్మించిన ఒక వ్యక్తి. ఆయన పడిపోయినప్పుడు ఆయన చేసే ప్రార్థన ఏమై ఉన్నదంటే, హల్లెలూయా నీ కృప చేత నాకు కరుణించుము. హల్లెలూయా. నీ కృప చేత నాకు కరుణించుము, నీ బాహుల్యము చేత నా అతిక్రమాలన్నీ కూడా తుడిచివేయమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. నీకు వ్యతిరేకంగా పాపం చేస్తాను ప్రభు అని ఆయన సందులో మొరపెడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా పాపాన్ని ఒప్పుకోగలుగుతావు? తప్పు చేశాను నీ అంతరాత్మ ఎప్పుడైతే నీకు గద్దిస్తుందో అప్పుడు ప్రార్థన చేయగలుగుతావా? హల్లెలూయా. అప్పుడే ప్రార్థన చేయగలుగుతావు, అప్పుడే మొరపెట్టగలుగుతావు, అప్పుడే దేవుణ్ణి వెతకాలనిపిస్తుంది అప్పుడే. కానీ నాలో తప్పే లేదు అన్నట్టుగా అంతరాత్మ నీకు చెప్పకపోతే బ్రదర్, పొడి కళ్ళుతో వస్తావు, తిరిగి మరలా పొడి కళ్ళుతోనే వెళ్ళిపోతావు. చీమ కుట్టినట్టుగా ఉండదు. అర్థమైనా బ్రదర్? హల్లెలూయా. ఇవేమో ట్రైనింగ్ చేసుకొని నేను రాలేదు. మన హృదయాలు దేవుడు ఎరిగే మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఈ అంతరాత్మ గద్దిస్తే ప్రార్థన చేయకపోయినా పాపమే, సహవాసం చేయకపోయినా పాపమే, దేవుని మందిరం మానేసినా పాపమే. ఇవి చిన్నగా కనబడుతున్నాయి, కానీ ఇవే మా ఆత్మీయ జీవితానికి నాశనం చేసేస్తాయి బ్రదర్. అర్థం చేసుకుని జాగ్రత్తగా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక క్రైస్తవుడుగా బ్రతకాలనుకుంటే గనక, ఒక దేవుని రాజ్యము వెళ్ళాలి అనుకుంటేనే గనక, పరలోకంలో ఉండాలి అని అంటేనే గనక, ఇదిగో దావీదు తను తప్పు చేశారని ఆయన గ్రహించాడు. చేయరాని పొరపాటు నేను చేశాను కాబట్టే ప్రభా ఒకటి అడుగుతున్నాడు, కనీసము నీ కృప, నీ కనికరము చొప్పున, నీ బాహుల్యము చొప్పున నా అంతరంలో నా అతిక్రమములన్నీ క్షమించుము తండ్రి అని అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇలా ప్రార్థన చేయగలుగుతామా? మనకు ఎప్పుడంటే ఇది తప్పు అని మనకు ఎప్పుడైతే మా అంతరాత్మ చెప్తుందో అప్పుడు ప్రార్థన చేయగలుగుతాం. అంతవరకు ఎలా ఉన్నవాళ్ళమో
అలాగనే ఉంటాం అన్నమాట. తెలుసా అండి? హల్లెలూయా! అలానే ఉంటాం. కానీ తప్పు అనేది ఎప్పుడైతే దేవుడు మనకది బయలుపరుస్తాడో అప్పుడే మనకు అర్థమవుతది. అందుకే దేవుడు సంఘానికి ఎందుకు రావాలో అర్థమవుతుంది కదా! హల్లెలూయా! ఇప్పుడు లోకంలో ఉన్నోడు ఎంత అరిసి గోల చేసి తిట్టినా, ఇంకొకడు వస్తువు ఎత్తుకొని వచ్చేసినా, ఇంకొకరిని బూతు మాటలతో మాట్లాడినా, ఎవరి దగ్గరికెళ్ళి పశ్చాత్తాపడుతున్నారు వాళ్ళు? కానీ తమ దృష్టికి ఏమనిపిస్తుందది? మేము ఏం తప్పు చేయలేదు అన్న రీతిగా వాళ్ళు యథావిధిగా అలాగే కొనసాగిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అంతరాత్మ అనేది దేవుడు దానికి వాళ్ళు పుట్టించి అంటే వారు చచ్చిపోయి ఉన్నారన్నమాట. హల్లెలూయా! చనిపోయి ఉన్నారు. కాబట్టి దేవుడు మనకు మరలా బ్రతికిస్తున్నాడు. ఒకసారి చూడండి. తర్వాత కిందకి చదువుదాం బ్రదర్. నా దోషం పోవనట్లు నన్ను బాగుగా కడుగుము. అబ్బా! హల్లెలూయా! హల్లెలూయా! నా చెడ్డ తలపులు రాకుండా, చెడ్డ ఆలోచనలు రాకుండా, చెడ్డవి చేయకుండా, చెడ్డ జీవితం నాలో ఉండకుండా, నాలో ఉన్న నీకు వ్యతిరేకమైన ప్రతి చెడ్డవి, ప్రతి చండాలమైనవి, అది లోపల ఉన్న వ్యభిచారపు ఆలోచనలైనా సరే, ఏదైనా స్త్రీ మోహపు ఆలోచనలైనా సరే, ఏవైనా వ్యతిరేకమైన నీకు విరోధమైన ఆలోచనలు ఏవైనా నా మనసులో ఆలోచనలు అలాంటివి చెడ్డవి వస్తున్న అలాంటి కోరికలైనా సరే, అస్సలు నాలో ఉండకుండా ఒక్కటి లేకుండా నన్ను కడుగుమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా! అలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. కదా సంగమా ప్రార్థన చేస్తున్నాడు అలాగా. ఈయనకి ఏం బయలుపరిచేస్తుంది ఆయన? యోహాను రాసిన పత్రికల దగ్గరకు వస్తే పరిశుద్ధాత్ముడు గురించి రాయబడింది ఏమని? ఆయన పాపమును గురిచియు చెప్పండి, నీతిని గురిచియు ఆయన ఒప్పింపు చెయ్యను. యుక్తంగా మీరు ఎలా ప్రార్థన చేయవలో మీకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందట? యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో, జ్ఞానయుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో, పశ్చాత్తాపం ఎలా పడవాలో, తప్పుని ఎలా ఒప్పుకోవాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ మీకు నేర్పిస్తుంది అన్నాడు ఆయన. హల్లెలూయా! నీ లోపల అంతరంగంలో తప్పును బయటకు తీసుకొని రావాలన్నా నీవు తీసుకొని రాలేవు కానీ అంతరాత్మలోని పరిశుద్ధాత్మని అది బయలుపరచాలి నీలో నుండి. ఒప్పుకునేటట్లుగా పరిశుద్ధాత్మనే చేయాలి. హల్లెలూయా! లోపలలో నుండి అది బయటికి తీసుకొచ్చి నేను ఒప్పుకునేటట్లుగా చేసేది పరిశుద్ధాత్ముడే. అందుకే పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేయాలా అంటే చేయాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అప్పుడే పరిశుద్ధాత్మ మాలో ఉంటేనే సరైన క్రమంలో మనము ఉండగలుగుతాం బ్రదర్. దావీదు దేనికోసం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అస్సలు ఆయన రక్షింపబడిన వాడే, ఆయన అభిషేకం పొందిన వాడే, ఆయన దేవుని కుమారుడే, దేవుని చేత ఏర్పరచబడిన వాడే. దేవుడే స్వయంగా సౌలుని సామ్యులను తీసుకెళ్లి అదుగో రాజు కావలసిన వాడు అతడే, అతని నూనె పోసి ఆయనకు అభిషేకించని స్వయంగా దేవుడే పిలిచినటువంటి యొక్క రాజుగా పిలిచినటువంటి దావీదే అనుకోకుండా ఒకరోజు ఆయన పొరపాటు చేస్తాడు. ఆయన తనుకున్న ఆత్మీయ జీవితాన్ని కూలుగొట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా! ఎప్పుడైతే తప్పు చేశానని ఎప్పుడైతే ఆయనకి అంతరాత్మ చెప్పిందో ఆ అంతరాత్మతో చెప్తే ఆయన ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా! ఈ రోజు కూడా నువ్వు కూడా అంతే. నీ పాత జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకో. నీ పాత జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఎక్కడ నువ్వు పడిపోయావో అక్కడికి దిగు, ఆ లోతులోనికి దిగి నీ పొరపాట్లు ఎక్కడైతే అక్కడ మూలలోకి దూరిపో. హల్లెలూయా! నిన్ను నువ్వు శోధించుకుంటున్నాడు ఆయన, నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటున్నాడు ఆయన. నిన్ను నువ్వు చూసుకున్నట్లయితే హల్లెలూయా అది బయటకు వచ్చినప్పుడే నువ్వు దాన్ని సరైన రీతిలో దేవుడి దగ్గర దాన్ని ఒప్పుకోగలవు. ఈ రోజు క్రైస్తవులకు పెద్ద పొరపాటు ఏంటి తెలుసా? ఇది తెలియకపోవడమే, ఈ లోతు తెలియకపోవడమే. ఎలాగున్నోళ్ళు ఆ తాగుడు మానలేకపోతున్నారు, ఆ గుడాకులు మానలేకపోతున్నారు, ఆ బంగులు మానలేకపోతున్నారు, ఆచారాలు మానలేకపోతున్నారు, సీరియల్ మానలేకపోతున్నారు, సినిమాలు మానలేకపోతున్నారు, లోకాచారాలు మానలేకపోతున్నారు, లోక స్నేహాలు విడవలేకపోతున్నారు. గల కారణం ఏంటంటే దేవుని వాక్యం చదివి లోక స్నేహము దేవునికి వైరం అన్నాడు ఆయన. హల్లెలూయా! అలాంటి కట్టవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఇంకా అంతరాత్మ వాళ్ళలో లేదు. అందుకే మరలా ముందు ఎలాగున్నాలో ఇక్కడికి వచ్చిన తర్వాత అలా బ్రతకడం అనే విషయాన్ని మనం చూడగలం. కారణం ఏంటంటే వారిలో అంతరాత్మ చచ్చిపోయింది. ఎక్కడున్నాడు అలాగే ఉంటున్నారు అని అర్థం చూపిస్తుంది వాక్యం. హల్లెలూయా! కానీ తప్పు చేసిన తర్వాత మరలా తప్పులనే దేవుడు అలాగే ఉండిపోయి కొనసాగమని అంటాడా? లేకపోతే ఆ పొరపాటుకి వేరే మార్గం ఏర్పాటు చేస్తాడంటే ఇదిగో మరొక మార్గం ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. నిన్ను నన్ను దిద్దుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు ఆయన.
నిన్ను నన్ను మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు ఆయన. సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు ఆయన. నిన్ను నన్ను మరలా హల్లెలూయా ఆయన కూలిపోవడానికి ఇష్టపడట్లేదు, కానీ మరలా తిరిగి ఏమంటాడు తెలుసా? మరలా నా దగ్గరికి రండి. హల్లెలూయా. మరలా ప్రయాసపడినా భారం మోసుకున్న సమస్త జల్లారా, రక్షణ ఆనందం లేక కొట్టు బిడ్డలాడుతున్నా ఓ సంగమా, కాటు బీటులో కొట్టబడుతున్న బండలో ఉన్న నా సంగమా, పావురు వలె హల్లెలూయా ఆ కాటు బీటులో నుండి ఎగురుతున్న పావురమా అని పిలుస్తూ ఏం చేస్తున్నాడంటే, నువ్వు పావురమే కానీ కాకిలా మారిపోయావంతే. నీ స్వభావం అలా మారింది. దాన్ని మళ్ళా ఆ నలుపు జీవితంలోండి తెలుపు జీవితంలోనికి ఇంకా రూపాంతరం పొందుమని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో అని చెప్తున్నాడు ఆయన. ఇది నేను రాత్రి కంటిన్యూ చేస్తాను మళ్ళీ. హల్లెలూయా. అద్భుతం బ్రదర్. నేను ఇంకా 4 పేరాలు ఉన్నాయి, కానీ ఎన్నో పేరు చదివలేదు. అది 100లోనే ఉంటే 2 పేరాలు నేను 2 రాత్రి బోధిస్తాను. ఇటువంటి జాగ్రత్తగా. హల్లెలూయా. నేను ముగిస్తాను. ఈ దావీదు చెప్తూ దాంట్లో నుండి ఉంది. ఈ చిన్నది కొద్దిగా చదువుతాను కిందకి, నేను క్లోజ్ చేస్తాను. హల్లెలూయా. ఎవరికైనా బోర్ కొడుతుందమ్మా? ఆకలేస్తుందా? మళ్ళా లేదాన్ని ఎత్తారు నిజం చెప్పండి. టైం అయింది అని ఆకలేసింది, నన్ను బెల్ల కొట్టేసింది. ఓకే హల్లెలూయా. ఓకే, అలా ఉంచడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆహారం కంటే ఎక్కువ తప్పులు సరి చేసుకోవడమే గొప్ప విషయం. నేనైతే ఇష్టపడతాను, కానీ వినడంలో అంత భారం ఏమి ఉండదు, కానీ ఈ గొంతు చేర్చుకోవడం కూడా కష్టమే. నేను ఎంత ఓపిక కలిగి ఉన్నానో మీరు అంత ఓపిక కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒక్క విషయం చదువుదాం. మీకు ఇది చెప్పడానికే నా ప్రయత్నం అంతే. దేనికోసం తెలుసా? ఏ తప్పు ఏదో తెలియకపోతే, పొరపాటు ఏదో తెలియకపోతే మనం ఎలా ఉన్నామో అలాగే ఉండిపోతాము. దేవుడు అలా ఉండిపోవడానికి ఇష్టపడట్లేదు. దాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది దాన్ని ఒప్పుకొని తిరిగి మరలా దేవుని వైపు తిరగండి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. చదువు. అదే దావీదు అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు కిందకి? నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. అది హల్లెలూయా. నా పాపం పోవునట్లు, నా దోషం పోవునట్లు, నా చీకటి పోవునట్లు, నాలో ఉన్న చండాలమైన బూతులాడే స్వభావం పోవునట్లు, నాలో కోపం పోవునట్లు, నాలో ఈర్ష పోవునట్లు, నాలో అపవిత్రత పోవునట్లు, ఇతరులను కన్ను కొట్టే స్వభావం పోవునట్లు, ఇతరులతో చెడ్డ మాటలు పలికే పోవునట్లు, చెడ్డమైన స్నేహాన్ని పోగొట్టినట్లు, నాలో అపవిత్రత ఏదైనా, నీకు విరోధమైనది ఏదైనా ఉంటే అలాంటి చండాలమైన అపవిత్రమైన ప్రతిదీ కూడా పవిత్రంగా కడుగుమంటున్నాడు ఆయన. హల్లెలూయా. పవిత్రంగా కడుగని దేవుని దగ్గర బ్రతమాలుకుంటుంది. ఇది నిజమైన క్రైస్తవుడు చేయాల్సిన ప్రార్థన. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు చేయాల్సిన ప్రార్థన. దేవుని దగ్గర యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, పాపాన్ని విసర్జించుట. చెప్పండి, దేవుని నమ్ముకోవడం అంటే ఏంటి? చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఈ విషయం గట్టిగా చెప్తేనే నేను విడిచిపెట్టను. దేవుని ఎందుకు నమ్ముకుంటున్నాము? బెరతరు వేహాల వల్లే. హల్లెలూయా. దేవుని ఎందుకు నమ్ముకుంటున్నాము? అర్థమైందో కదా? బైబిల్ అది బోధిస్తుంది. కానీ చాలా మంది దేనికి వస్తారు? స్వస్థతలు చేస్తాడని, అద్భుతాలు చేస్తాడని, పొలం పండుతుందని, లాభం వచ్చేస్తుందని నమ్మేవా? మోసపోతావు నువ్వు. దేవుని వాక్యం ఇది చెప్పట్లేదు. ఇస్తాడు, అన్ని చేస్తాడు, కరెక్టే. కానీ అవి ఉన్నా మనం పోతాము. అవి మమ్మల్ని రక్షించలేవు. హల్లెలూయా. మనల్ని రక్షించేది ఒకే ఒకటి రక్షిత, అది వాక్యమై ఉన్నది. మనం దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? వాక్యం కోసం రావాలి, ఆయన మాట కోసం రావాలి, ఆయన జీవము కోసం రావాలి. హల్లెలూయా. మన ఆత్మను బతికించుకోవడానికి రావాలి, మా ఆత్మను కాపాడుకోవడానికి రావాలి తప్ప కానీ ఏదో దేనికోసం వస్తామంటే ఇల్లు ಬಂದಾಸೆ దేవుడు ನಮ್ಮಲ್ಲಿ రేకుటి స్లాప్ వాక్యాన్ని 2 లెక్క 1 లెక్క ఎక్కేనోడే. ఇలాంటివి దొరకపోతాయి. దేవుడి దగ్గరకు వస్తే యేసు ప్రభువే అంటాడు, ఆ పక్షులు తల వంచుకోవడానికి గూడు ఉందేమో గానీ మనసుకు మనకు తల వంచుకోవడానికే స్థలం లేదన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే మనం లోక సంబంధులము కాము, ఆయన లోక సంబంధి కాదు. మనము లోక సంబంధులము కాము. హల్లెలూయా. ఆయనకి ఇల్లు లేదు, మాకు కూడా ఇల్లు లేదు తెలుసా? ఒక రోజు ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నామో తెలుసా? ఇవి విడిపోతున్నామో తెలుసా? ఇవన్నీ మర్చిపోబోతున్నామో తెలుసా? మనకు ఒక ఆవుల గట్టు ఉంది తెలుసా? మనకు ఒక ఇల్లు ఉంది తెలుసా? హల్లెలూయా. ఒక ఇల్లుని సిద్ధపరిచాడు కదా. ఏమన్నాడు ఆయన?
నేను వెళ్తున్నానే. ఎందుకోసం వెళ్ళాడట? బర్తడే వేహాల వల్లే. యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడుగా తిరిగి లేచి ఎందుకు వెళ్ళాడు? గట్టిగా చెప్పట్లేదు హల్లెలూయా. ఎందుకు వెళ్ళాడు బెదరు? ఎవరి కోసము? అబ్బా హల్లెలూయా. అంటే మన బాత కొడపు కాదా? ముళ్ళపీరియడ్ కాదా? రాగడతాం కాదా? కాదు, నిజమే కాదు. ఇది తాత్కాలికమైనటువంటి దేశం ఇది. కానీ పర్మనెంట్ గృహం ఉన్నదన్నమాట, పర్మనెంట్ ఇల్లు ఉన్నదన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు బ్రతికితే ఏ ఇల్లు కోసం బ్రతకాలి? ఏ ఇల్లు కోసం ఖర్చు పెట్టాలి? అందుకే ఛార్జ్ పెట్టేసి పదా కుర్మొస్తావా పా, ఎక్కడంటే అక్కడికి ఛార్జ్ పెట్టుకుని తిరుగు. అందుకే ధనము భూమి మీద సమకూర్చకు. కానీ ధనం ఎక్కడి కోసం కూడబెట్టాలట? మీరు అనుకుంటున్నారు ఛార్జ్ కట్టేసి వచ్చేస్తున్నాను కదా, డబ్బులు లాస్ అయిపోతున్నాయి అనుకోకు. నువ్వు పెడుతున్న ప్రతి రూపాయి దేవుడు లెక్కేస్తున్నాడు. పరలోకమైన బ్యాంకులో ఏమవుతుంది? అది దాచబడుతుంది అనమాట. ఇక్కడ నువ్వు ఖర్చు పెట్టవా, అక్కడ నీకు చిల్లి కావా, ఖర్చు పెట్టే వాళ్ళకి చూస్తావు అనమాట. నాను ప్రార్థనకి ఎత్తిని గాని ఈ పక్కన మీద సిస్టర్స్ ఏంటి హారను పటాను ఇచ్చి ఎక్కువ ఖర్చు పెట్టింది ఆవిడ. హల్లెలూయా. నిజమే, వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది అన్నాడు. ఎక్కువ ఖర్చు పెట్టిన గడిచి ఎక్కువ పాన్సెంబ, తక్కువ ఖర్చు పెట్టి గడిచి తక్కువ పాన్స్. మీ ఇష్టం, మీ చేతిలో ఉన్నది. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి దావీదు ఒకరోజు అలాగే రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి, అదే మాట బెదరు, ఈ మాట చదివి ముగించేద్దాం. చూడు బెదరు, మీరు ఇక్కడంటే 7వ వచనం ఒకసారి చదివిద్దాం బెదరు. కాదు, నేను సూటిగా ఈ వర్తమానం సరిపోయే రీతిగా 7వ వచనం ఒకసారి చదివాను బెదరు. నేను పవిత్రుడు అగునట్లు హిస్సోపుతో నా పాపములు పరిహరింపుము. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడైతే రక్తము లేదు, కానీ ఇప్పుడైతే పవిత్రమైన రక్తం ఉన్నది. అది గొర్రె పిల్ల రక్తము కాదు, మేక పిల్ల రక్తము కాదు, కానీ సాక్షాత్తు దేవుని రక్తమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కువగా పవిత్రులుగా అయ్యేది మనమే అవ్వాలి కదా. దావీదు గొర్రె యొక్క మేకల యొక్క రక్త కింద వచ్చాడు, ఆయనే అలా ప్రార్థన చేశాడు ఆయన. హల్లెలూయా. కానీ ఇప్పుడు దేవుని రక్తం కింద ఉన్నా మనము, దేవుని రక్తం కింద ఉన్నాం. మనం ఎంతగా ప్రార్థన చేయాలి? అర్థమవుతుందా బ్రదర్? ఎంతగా ప్రార్థన చేయాలి? గొర్రెపిల్ల రక్తం కింద, భౌతికమైన గొర్రెపిల్ల రక్తం కింద ఉన్నాడు అంత ప్రార్థన చేస్తే, దేవుని రక్తం కింద ఉన్నాడు ఇంకెంత ప్రార్థన చేయాలి? ఎంత పవిత్రులుగా ఉండాలి. హల్లెలూయా. చూసారా బ్రో? బ్రో అంటే ఏంటో అంటారు, బ్రదర్ అని అర్థం. లోకపరమైనది కాదు అది, జాతీయనండి. హల్లెలూయా. చూడండి ఏమంటాడు ఆయన, ఈ సోపుతో పవిత్రముగా నన్ను కడుగుమని. ప్రతిరోజు నీ ప్రార్థన ఇలాగే ఉండాలా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయాలి? పాపం చేయకుండా ప్రార్థన చేయి ప్రభువా, పవిత్రంగా బ్రతికినట్లుగా చెయ్యి ప్రభువా. ఇలాగే ప్రార్థన చేయాలి. నా కాలు నొప్పి పెడుతుంది, బాగు చెయ్యో. నా ముక్కు డొబ్బుడైపోయింది, మంచిగా ఉండును గాక. నా జుత్తు పండిపోతుంది, నల్లగా అవునుగాక అని చెప్పి షాపుకి వెళ్ళేసి రంగు బాటిల్ తీసుకొని, ప్రభా తెల్ల వెంట్రుకలు వద్దయ్యా, ఎవరు నన్ను చూడరు కాబట్టి రంగు రాసుకుంటాడు. ఏమన్ను కా ప్రభువా. మొన్న ఒక ఆయన, మేము ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన ప్రార్థన చేస్తుండే, యేసు యేసు అంటుండే. గౌరవం కాదు కదా ఆ ప్రార్థన. యేసు బాబు, యేసు ప్రభువా, నంగ దీవించుతాము యేసు ప్రభువా. వింటున్నా, నాకే ఈ పాస్టర్స్ ఏం నడిపిస్తున్నారో బాబు అనిపించింది నాకు. సంఘ శాఖలో ఒక ప్రార్థన ఏంటి తెలుసా? యేసు బాబు. ఏంటి గౌరవం లేకుండా యేసు బాబు? నీ కుమారుడు ఆయన, లేకపోతే మనం ఆయన కుమారులమా? తండ్రి అన్ను. హల్లెలూయా. దీవించు యేసుబాబు, కాపాడు యేసుబాబు. ఇవి కానీ అవి కావు.
పవిత్రులుగా చెయ్యి ప్రభా, నిష్కలంగా కడుగు ప్రభా, హిమమంతా తెల్లగా హిసోపుతో నన్ను కడుగు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇలాగ చేయాలి ప్రార్థన నిజమైన క్రైస్తవుడైతే. కానీ మీరు చెప్పలేదు. దేవుడు నమ్మడం అంటే ఏంటి చెప్పండి, మీకు ఎదురవుద్ది. ఆడైతే దేవుడు నమ్ముకున్నాడు, నేను దేవుడు నమ్ముకున్నాను, నేను దేవుడు నమ్ముకున్నాను అంటారు కదా. దేవుడు నమ్ముకోవడం అంటే ఏంటి? హల్లెలూయా. ఏంటి దేవుడు నమ్ముకోవడం అంటే? పాపాన్ని విడిచిపెట్టుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట, పాపాన్ని విసర్జించుట. సామెతల గ్రంథము. అందుకే దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? తప్పులు చేయమని కాదు. నీవు తప్పు అంటే నీవు పాపివని గుర్తించావు, నిన్ను మంచోడని కాదని గుర్తించావు. కాబట్టే నువ్వు మంచిగా లేవు, కాబట్టే మంచి మార్గంలోకి రావాలనే కదా ఇక్కడికి వస్తున్నావు. మరి మారడానికే కదా వస్తున్నావు, జీవితాలు సరి చేసుకోవడం కదా వస్తున్నావు. ఇది మనం దేవునికి రావాల్సిన కాన్సెప్ట్. అంతేగాని ఏదో నమ్ముకున్నామంటే ఏదో పాట పాడడం కాదు, మా బ్రతుకుని మార్చుకోవడం అని అర్థం అనమాట. హల్లెలూయా. బ్రతుకుని మార్చుకోవడం అని అర్థం ఇక్కడికి వచ్చిన తర్వాత. మతం కాదు మంది, ఏది మార్గము. హల్లెలూయా. అది యేసుక్రీస్తు యొక్క మార్గంలోనికి వచ్చాం అంతే. కాబట్టి చిన్న ముక్క ఉంటుంది కిందకి చూడండి. నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు చూడండి, వినిపింపుము. ఉత్సాహ సంతోషము నాకును వినిపించుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలను హర్షించును, నా పాపములు విముక్తుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము అన్నాడు ఆయన. హల్లెలూయా. నీవు విరిచిన ఎముకలు ఏమవుతాయట? హర్షించును. అంటే నరనరాలంతా ఎముకలన్నీ కూడా నరనరాల హృదయములో నుండి దేవుణ్ణి స్తుతించుటకు మన అవయవాలన్నీ కూడా. హల్లెలూయా. ఎవరి కోసం ఆడాలి ఎముకలు? ఈ కాలు ఎవరి కోసం పనిచేయాలి? ఈ చేతులు ఎవరి కోసం పనిచేయాలి? నీ అవయవాలు దేనికోసం పనిచేయాలి? హల్లెలూయా. ఈ ఎముకలు దేనికోసం ఎంజాయ్ చేస్తాయంటే, ఈ ఎముకలు దేనికోసం ఆనందిస్తాయంటే అది దేవుని స్తుతించడం మాత్రమే. హల్లెలూయా. అందుకే లోకంలో సినిమాలు డాన్సుల కోసం కాళ్ళు తిప్పుతుంటాడు, నడుము తిప్పుతుంటారు, అన్ని విరిచేస్తుంటాడు, పాములాగా అయిపోతుంటారు. హల్లెలూయా. అలాగంటే ఎముక మాట్లాడుతుంది, ఓరు యథవా, ఓరు పనికి మాలినోడా, నన్ను ఇరిచేస్తున్నావురా పనికిరాని బూతు పాట కోసం అంటదనమాట. ఎముకలు మాట్లాడుతుంటాయి. హల్లెలూయా. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, ఈ నీవు ఇరిచిన ఎముకలు ఏమవుతాయట? నీ కోసము అవి హర్షిస్తాయి అన్నాడు ఆయన. ఈ ఎముక కూడా దేవుని కోసమే సంతోషిస్తున్నాయండి, నీ అవయవాలు కూడా దేవుని కోసమే సంతోషిస్తుందండి. హల్లెలూయా. నువ్వు ఆనందించన్నాడు ఆయన, ఎల్లప్పుడూ ప్రభువుని ఆనందించన్నాడు ఆయన. ఎల్లప్పుడు మా అవయవాలు దేవుని కోసమే పనిచేయాలి. హల్లెలూయా. నీ శరీరాన్ని మోసుకెళ్ళి దేవుని దగ్గరికి ఏం చేయాలి? ఆనందించు. పాట పాడేటప్పుడు డాన్స్ అయ్యి పర్వాలేదు. హల్లెలూయా. అక్కడ బాక్స్ వేసేసి కాదు, పాట పాడు. దావీదు డాన్స్ చేస్తున్నాడు కదా, ఆయన ఏదో పక్కన బాక్స్ గా ట్రైలేదు, డీజే అయ్యలేదు. ఆయన దగ్గరకు వాక్యం వస్తుందన్నమాట. హల్లెలూయా. వర్తమానం వస్తుందన్నమాట, మందసం వస్తుందన్నమాట. దావీదు పురానికి మందసం వస్తుందని. మందసంలో ఏముంది? దేవుడు ఇచ్చిన పదాజ్ఞలు, పాత నిబంధన గ్రంథం అక్కడ ఉంది. దేవుడు ఉన్నాడు అందులో. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో నా ఇంట్లోకి వస్తున్నాడు సంతోషంతో, ఆయన సంతోషంగా ఆయన డాన్స్ చేశాడు ఆయన. కానీ ఈ రోజు అలా కాదు, ఏకం స్టెప్పులు వేసి పడేస్తుండ్రు. హల్లెలూయా. ఇది ఎప్పుడు మళ్ళీ కోరుతున్నాడు, ప్రభా మునుపటి నాకు ఎలాంటి ఆనందం అయితే ఉండేదో మరలా కోల్పోయిన నా జీవితాన్ని తిరిగి మరలా అలాంటి ఆనందం ఇయ్యి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా బ్రదర్? హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వినండి, తప్పుని తప్పుగా ఒప్పుకోవాలి. ఏ లోపాలైతే ఉన్నాయో, ఏ పొరపాట్లు ఉన్నాయో దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగానే మనము ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. ఈ కొద్దిపట్టి వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరం అక్కడే మోకరి